జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఏం చేయాలి అనే అంశాన్ని కూడా మనం ఈరోజు ప్రస్తావన చేసుకోబోతున్నాం. శ్రద్ధగా వినండి అందరూ. కావలసిన ద్రవ్యాలు ఏంటంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, పండ్లు, కొబ్బరికాయ, అగరబత్తి పుల్లలు, కర్పూరము, పండ్లలో దానిమ్మ పండు ఒకటి, ఆ తర్వాత పసుపు, కుంకుమ, వీపూది, తడిపిన బియ్యం, అంటే బియ్యపు నీరు కావాలి ఇక్కడ మనకి. బియ్యం నీరు, అలాగే శుద్ధ జలం, మామూలు ప్లెయిన్ వాటర్. ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలి. ప్రసాదం మీరేం చేస్తారంటే దద్దోజనం చేయండి. ప్రసాదం ఆ దద్దోజనం చేసే బియ్యాన్ని మధ్యాహ్నం ఏం చేస్తారంటే నానబెట్టండి కాసేపు. ఆ నానిన తర్వాత బియ్యాన్ని సపరేట్ చేసి, బియ్యపు నీరు చాలా ముఖ్యం, తాండుల నీరు, దాన్ని ఒక గ్లాసులో పోసుకొని ఉంచుకోండి. ఆ నీటిని అభిషేకం చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత అవునమ్మా హసి నేను బ్రాకెట్లో ఉంది, ఈవినింగ్ వింటాను, తప్పులేదు. ఎలాగ ఇది స్టోరీ ఉంటుంది, అవకాశం ఉన్నవారు ఇప్పుడు వినండి, అవకాశం లేని వారు ఎలాగూ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ కూడా మీరు మన కమ్యూనిటీలో లింక్ మీద క్లిక్ చేస్తే వస్తుంది. అక్కడ మీకు జీసాయి కమ్యూనిటీలో కనపడవు ఈ వీడియోస్, కాబట్టి అట్లా అవకాశం లేని వారు వినే ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి, అరేంజ్మెంట్స్ చేసుకొని. పూజా విధివిధానం చెప్తాను, శ్రద్ధగా వినండి. ముందు ప్రతి పూజకు ప్రతిరోజు కూడా నిటారుగా కూర్చొని ఒక 3 సార్లు ఓంకారం చేయండి. దేనికైనా సరే ఓంకారం చేసిన తర్వాత ప్రాణాయామం చేయండి. మీకు లాస్ట్ టైం పార్టిసిపేట్ చేశారు, ప్రాణాయామం వచ్చిన వారు ప్రాణాయామం చేయండి, లేకపోతే వదిలేసేయండి. దీపారాధన అంటే మామూలు దీపాలు వెలిగించుకోండి. ఆ తర్వాత బాబా విగ్రహం కానీ పాదుకలు కానీ ముందు పెట్టుకోండి. చేతులు అక్షింతలు తీసుకొని మీ కోరిక, మీ సంకల్పం ఏదైతే ఉంటుందో చెప్పుకొని అక్షింతలు ఆ పాదాల పైన కానీ బాబా విగ్రహం పైన కానీ సమర్పించండి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని చక్కగా ప్రశాంతంగా, సంకల్పం అంటే ఏం లేదండి, మంత్రయుక్తం అనే అవసరంలా. సంకల్పం అంటే బాబా నాకు ఇది సమస్య ఉంది, లేదు బాబా నేను ఈ విధంగా కోరుకుంటున్నాను, దయచేసి నా కోరికను శీఘ్రమే నెరవేర్చు అని చెప్పుకోవటం. మనకు వచ్చిన రీతిలో మనం చెప్పుకోవచ్చు. సంకల్పం అయిపోయిన తర్వాత 5 దీపాలను మరల మనసులో సంకల్పం చెప్పుకుంటూ వెలిగించండి. 5 దీపాలు వెలిగించిన తర్వాత పాదుకలకు కానీ బాబాకు గాను అభిషేకం చేయండి. కుంకుమ నీరు, తర్వాత పసుపు నీరు, ఆ తర్వాత వీపూది నీరు, ఆ తర్వాత బియ్యం నీరు, ఆ తర్వాత ఫైనల్గా శుద్ధ నీరు, అంటే మామూలు మంచినీరు. ఇవి ఈ అభిషేకం అయిన తర్వాత అలంకరణ చెయ్యండి. అలంకరణ అయిపోయిన తర్వాత బాబా అష్టోత్తర శతనామావళితో బాబాను పూజించండి. మర్చిపోయాను, అభిషేకం చేసేప్పుడు స్వామి ఏ మంత్రం దేంతో చెప్పుకోవాలి, ఏ నామం చెప్పుకుంటూ చేయాలి. ఓం నోట్ చేసుకోండి. ఓం జం సాయినాథాయ నమః. ఓం జం సాయినాథాయ నమః. ఓం జం సాయినాథాయ నమః. ఈ నామస్మరణ చెప్తూ అభిషేకం చెయ్యండి, అలంకరణ చెయ్యండి. ఆ తర్వాత బాబా అష్టోత్తర శతనామావళి చదవండి. ఆ తర్వాత ఈ నామము మీకు వీలైనన్ని సార్లు జపించండి. ఇది అయిపోయిన తర్వాత యంత్రము కరెక్ట్ అమ్మా, యంత్రము సాయి దివ్యరక్షా కవచ యంత్రం ఉన్నవారు యంత్రానికి అభిషేకం చేయండి. లేనివారు బాబా విగ్రహానికి చేయొచ్చు, బాబా పాదుకలకు చేయొచ్చు, ఇంకా అమ్మవారి భక్తులు ఎవరైనా ఉండి అమ్మవారి విగ్రహానికి కూడా చేయవచ్చు, తప్పేం లేదు. కాబట్టి ఆ విధంగా అష్టోత్తర శతనామావళి, ఈ నామస్మరణ ఇవన్నీ చేసిన తర్వాత
ఇక్కడ దాకా అయిన తర్వాత ప్రసాదం అగరబత్తి పుల్లలు వెలిగించండి. అగరబత్తి పుల్లలు వెలిగించిన తర్వాత ధూపదీపం, నైవేద్యం దీపాలు మనం వెలిగించాం 5 దీపాలు. నైవేద్యం వచ్చేటప్పటికి ఏం చేయాలంటే నైవేద్యం కన్నా ముందు ఈ దానిమ్మను మామూలుగానే హాఫ్ కట్ చేయండి. హాఫ్ కట్ చేసి ప్లేట్లో పెట్టండి. కొబ్బరికాయ కొట్టండి. అలాగే దద్దోజనం ఏదైతే పెరుగన్నం చేసుకుంటారో ఆ పెరుగన్నాన్ని కూడా ముందుకు పెట్టుకోండి. అన్ని కలిపి నివేదన చెయ్యండి. అంటే ఇక్కడ 2 రకాలుగా చేయవచ్చు. సాయి విగ్రహం లేదు, అభిషేకం ఎలా గురువుగారు? పర్వాలేదు. ఇంక ఏ విగ్రహం ఉందమ్మా మీ ఇంట్లో? వినాయకుడి విగ్రహం ఉన్నా, అమ్మవారి విగ్రహం ఉన్నా, ఏమీ లేకపోతే కనుక ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ తీసుకొని పెట్టుకోండి. ఆకుపచ్చ రంగు నిమ్మకాయను అభిషేకంలో ఉపయోగించండి. ఆ నిమ్మకాయని చేతిలో పట్టుకొని బాబాకు వేడుకోండి. బాబా ఈ యొక్క నిమ్మకాయలో నీవు విచ్చేసి నా పూజను అందుకొనమని సంకల్పం చెప్పి, అవకాశం లేనివారు, అవకాశం దాదాపు 99.99% ఉంటుంది, లేనివారు మాత్రం ఈ విధంగా చేయొచ్చమ్మా, దిగులేం పడకమ్మా, చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీకు ఒక చిన్న విషయం, ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. సాయి సచ్చరిత్రలో 21వ అధ్యాయం కానీ 21, 30 ఈ 2 అధ్యాయాలు మీరు ఆ అధ్యాయ పారాయణం చేసిన తర్వాత నివేదన చేయవచ్చు. లేదు నివేదన చేసి పారాయణం కూడా చేయవచ్చు. కానీ నివేదన చేయకముందే పారాయణం చేసి అప్పుడు బాబాకు నైవేద్యం పెట్టి హారతినిచ్చి నమస్కారం చేసుకోండి.